యాడున్నది అభివృద్ధని అడగక విని ఉందామా చెప్పిందల్లా ఉద్యమించి మరోసారి గురకలెత్తె యువతరం. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎగసి పడే కన్నీళ్ళు ఎదురించమన్నది యువ తెలంగాణ. ఇదే రోడ్డు పైన మీకు మద్దతు ఇస్తాము, మమ్మల్ని గెలిపించండి. మేము అధికారంలోకి వచ్చాక ఫస్ట్ మెగా డిఎస్సి అంటే 25,000 పోస్టులతోని మెగా డిఎస్సి వేస్తాము అని చెప్పారు. అయినప్పటికీ కూడా మేము నమ్మకుండా మేనిఫెస్టోలో పెట్టండి సార్, అట్లయితే మీకు సపోర్ట్ చేస్తామంటే మేనిఫెస్టోలో పెట్టగానే మేము ప్రచారకర్తల్లాగా మా చదువులన్నీ పక్కన పెట్టేసి ప్రచారం చేసి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు అరకొర ఆ 10,000 పోస్టులు వేసి ఇప్పుడు మెగా డిఎస్సి అని దానికి పేరు పెట్టుకున్నారు సార్. మీరు మెగా డిఎస్సికి 7 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం సార్. ఆ 7 సంవత్సరాల నుండి 30 లక్షల మంది వరకు ఉన్నారు. 30 లక్షలకు 10,000 పోస్టులు సరిపోవు కాబట్టి మెగా డిఎస్సి 25,000 పోస్టులతో ప్రకటించాలి. అదేవిధంగా మేము డిగ్రీ కంప్లీట్ కూడా చేసుకొని ఉన్నాం కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 1 కూడా రాస్తున్నాం కాబట్టి గ్రూప్ 1 1:100గా, గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు కూడా ప్రకటించాలి సార్. ఒక చెట్టుకు ఎక్కువ పండ్లు ఉన్నప్పుడు కొడితే రాలుతాయి, కానీ ఒకటే పండు అంటే డిఎస్సి ఒకటే అని ఉంటే కాదు కదా. కాబట్టి అన్నిటికీ ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఉండాలి.